నమస్తే, వెల్కమ్ టు లియో. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఏదైతే ఉందో తన 76th మూవీగా వచ్చి మంచి భారీ హిట్గా దిశగా వెళ్తుంది. అయితే ఇదే విధంగా ఇప్పటిదాకా విక్టరీ వెంకటేష్ గారి కెరియర్లో మాత్రం ఇదే బిగ్గెస్ట్ వసూలు చేసినటువంటి ఒక సినిమా కింద చెప్పుకోవచ్చు. ఇంకా కలెక్షన్ల ప్రభావం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే మొత్తానికి విక్టరీ వెంకటేష్కి సంబంధించి ఒక కీలకమైన అంశం అయితే ఇప్పుడు తెలుస్తుంది. అదేంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విక్టరీ వెంకటేష్ అయితే ఏదైతే మనం చూస్తే దగ్గుపాటి ఇంటికి సంబంధించి సూపర్ స్టార్గా వచ్చినటువంటి ఒక విక్టరీ వెంకటేష్ గారికి సంబంధించి చాలా తక్కువ సినిమాలే వచ్చాయని చెప్పుకోవాలి. అంటే కంపేర్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి 157 సినిమాగా మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే 109 సినిమాలు కంప్లీట్ చేసుకున్నటువంటి ఒక నందమూరి బాలకృష్ణ గారిని చూసాం. అదేవిధంగా చూసుకుంటే నాగార్జున గారి కూడా చాలా తక్కువ. ఎందుకని ఈ నలుగురు హీరోలలో ఇద్దరు హీరోలు మాత్రమే వెనకపడ్డారని చెప్పి అనుకోవచ్చు. దాంట్లో అత్యధికంగా మెయిన్గా చెప్పుకోవాలంటే విక్టరీ వెంకటేష్ గారు మాత్రం 76th మూవీగా చూసుకోవచ్చు. కానీ ఈ మూవీతో ఒక మంచి అండర్స్టాండింగ్ అయితే వచ్చేసాడు విక్టరీ వెంకటేష్ అని అయితే అర్థమవుతుంది. ఏంటది అంటే ఇంత సక్సెస్ అయినప్పుడు మనం ఏ జానర్లో సినిమాలు చేయాలనే దాని మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే మన వెంకటేష్ సినిమాలు ఎన్ని చూసుకున్నా పెద్ద హిట్లు అయినవి అన్నీ మనం తీసుకుంటే చంటి తీసుకున్నా, కలిసినవరా తీసుకున్నా, నువ్వు నాకు నచ్చావు తీసుకున్నా, అది కామెడీ నువ్వు నాకు నచ్చావు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు అన్నీ చాలా వరకు ఫ్యామిలీ, సుందరకాండ తీసుకున్నా, అక్కడ ఇంట్లో ఇల్లాలు వంటింటో ప్రియురాలు కానీ ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ సైంధవు లాంటి సబ్జెక్ట్ ఎంచుకోవడం అనేది తప్పు. 1986లో కలియుగ పాండవులు వచ్చినా కానీ అది వేరే జానర్లో ఉంది. తర్వాత బొబ్బిలి రాజా దివ్య భారతితో చేసింది, సాంగ్స్ పరంగా కానీ వాడు ఓన్ బ్యానర్లో వచ్చిన సినిమాలన్నీ ఉన్నాయి. తర్వాత మల్లీశ్వరి సినిమా కూడా ఒక క్లాసిక్గా మిగిలిపోయింది, వాడి వాడు ఓన్ బ్యానరే. ఇప్పుడు వచ్చేసరికి సంక్రాంతికి వస్తున్న ద్వారా అంటే జనరేషన్ మారిపోయినప్పుడు మనం ఎటు వెళ్ళాలి అనే క్రాస్ రోడ్స్లో ఉండిపోతారు ఏ హీరో అయినా సరే. ఎందుకంటే ఒక పక్కన తోటి హీరోలు తనతో పాటు వచ్చిన హీరోలు ఏమో మేము ప్యాన్ ఇండియా హీరోలు అని చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోతుంటే మన పరిస్థితి ఏంటి, మనం ఆ సినిమాలు చేయాలా వద్దా, లేకపోతే మనం ఎట్లాంటి దాంట్లో ఉన్న టైంలో మళ్ళీ సంక్రాంతికి వస్తున్న సినిమా అనేది ఒక మేలుకొలుపు లాంటిది వెంకటేష్కి. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం పేరుతో నేను సీక్వెల్ చేయబోతున్నారని తెలిసిన తర్వాత అంటే వెంకటేష్ పిలిచి అనిల్ రావుపూడిని పిలిచి ఒక మాట అన్నారంట, ఎటువంటి షరతులు లేకుండా నీకు కాల్ షీట్ ఇస్తాను, నువ్వు సీక్వెల్ చేసి తీసుకోమని చెప్పారట. అంటే అర్థమైపోయింది తన బలం, తన బలహీనత, అంటే జనం ఏం కోరుకుంటున్నారు తన నుంచి అనేది ఖచ్చితంగా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఖచ్చితంగా వెంకటేష్కి, గతంలో సోహన్ బాబుకి ఇద్దరు హీరోయిన్లతో చాలా హిట్లు వచ్చినాయి, కార్తీక దీపం కానీ లేకపోతే అట్లా చాలా సినిమాలు ఉన్నాయి సోహన్ బాబుకి. ఆ తర్వాత ఆ తరహాలో వెంకటేష్ ఎక్కువ చేశారు. జగద్బాబు కూడా అలా చేసినా కానీ జగద్బాబు స్థాయి పరంగా చూసుకుంటే ఇంకా చెప్పాలంటే వీళ్ళలో ఇంత స్టార్డమ్ రాలా. కానీ ఇప్పుడు జగద్బాబు విలన్ పాత్ర తీసుకుంటున్నప్పుడు ఈ జానర్లో సినిమాలు చేసేవాళ్ళు లేరు. అంటే ఖచ్చితంగా జనం ఇలాంటి సినిమాలు కోరుకుంటున్నారంటానికి ఉదాహరణ ఇదే. ఇంకొకటి ఏంటంటే కామెడీకి పెద్దపీట వేస్తుంటే జనాలు థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. ఇప్పుడు సీరియస్ సబ్జెక్టులు ఉన్నాయి వాటిని చూస్తున్నారు. అంటే కొంతమందే వెళ్తారు సాధారణంగా సీరియస్ సబ్జెక్టులకి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి ఉన్న సినిమాలకి ఏంటంటే ఫ్యామిలీ ఇంటికి పాది వెళ్తారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న కలెక్షన్స్ అంత స్పీడ్గా తక్కువ రోజుల్లో ఇంత 200 కోట్లకి చేరుకోవడానికి కారణం కూడా అదే. దానిలో ఎంటర్టైన్మెంట్ పాళ్ళు, పైగా వెంకటేష్ తనకున్న పాత్రని అంటే డెడికేషన్తో చేసాడు ఆయన. ఎందుకంటే సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది పూర్తి డెడికేషన్తో, చాలా ఒక స్టార్ హీరోని అనే ఒక ఫీలింగ్ కూడా లేకుండా అందరితో కలిసిపోయి ఆ ఈవెంట్లు ప్రమోషన్ వర్క్లో కూడా అతను పార్టిసిపేట్ చేయడం చూస్తుంటే ఖచ్చితంగా తను ఇలాంటి సినిమాలు ఎంపిక చేసుకుని ఫ్యామిలీ ఎంటర్టైనర్లకి ప్రయారిటీ ఇచ్చి వెళితే చాలా బాగుంటుంది అనేది అర్థమవుతుంది. ఎక్కడి నుంచి అయినా ఇప్పుడు వేరే హీరోలు ఏమో ప్యాన్ ఇండియా సినిమాలు చేసుకున్నారు కాబట్టి 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు సినిమాలు చేసుకోవచ్చు. ఈయన అట్లా వెళ్ళకూడదు. సంవత్సరానికి కనీసం 4 సినిమాలు చేయమనండి, లేదా 3 సినిమాలు చేయమనండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ తరహాలో అనిల్ రావుపూడి లాంటి వాళ్ళు ఇలాంటి డైరెక్టర్లు ఎంపిక చేసుకోవడం, ఇలా త్వరగా చేసి కంప్లీట్ చేసే డైరెక్టర్లు ఎంపిక చేసుకోవడం చేసుకుని ముందుకెళ్తుంటే ఖచ్చితంగా మళ్ళీ వెంకటేష్ మీ గురించి ఆలోచించిన పరిస్థితి వచ్చింది. ఇదే తరహాలో నాగార్జున కూడా, ఎందుకంటే కుబేర వస్తుంది రేపు, కుబేర హిట్ అయినా లేకపోతే కూలీ హిట్ అయినా నాగార్జున కెరీర్ కూడా మళ్ళీ గాడిని పడిపోద్ది ఆటోమేటిక్గా. కొంత వెనకబడిన వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు, మళ్ళీ అప్పుడు ముందుకు వచ్చినట్టుగా చెప్పుకోవాల్సి వస్తుంది. అదే మనం చూసుకుంటే గతంలో కూడా F2 చూసాం, F3 చూసాం. ఈ రెండు కూడా మినిమం హిట్లు. ఏదైతే F2 అయితే మంచి భారీ హిట్ అని చెప్పి అనుకోవాలి, దాని తర్వాత F3 ఒక మినిమం హిట్. సో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం. సో మినిమం హిట్ దిశగా చూడొచ్చు అంటారు ఈ సినిమా. ఖచ్చితంగా ఇది సేఫ్ అండి. రిస్కీ ప్రాజెక్టులు చేయడం కన్నా సేఫ్ ప్రాజెక్టులు చేసుకోవడం అనేది చాలా ఉత్తమం అండి. ఇప్పుడు కొండకి నిచ్చిన వేయటం కన్నా ఉన్న దాంట్లో సంతృప్తి చెంది రెమ్యునరేషన్ పరంగా రీజనబుల్గా ఉన్నారు.
ఇప్పుడు ఛాయిస్ మారద్దు, ఆటోమేటిక్గా నిర్మాతల ఛాయిస్ కూడా మారద్ది. మనం 10 కోట్ల రేంజ్ హీరోలతో చేసుకోవాలా, 50 కోట్ల రేంజ్ హీరోలతో చేసుకోవాలా అనే దాని మీద క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే పెద్ద బడ్జెట్, ఎక్కువ బడ్జెట్ ఇచ్చేసుకున్నాం అనుకోండి, ప్రాజెక్ట్ రిస్కీ ప్రాజెక్ట్ అయిపోద్ది. అవును. ఇప్పుడు ఇక్కడ అనిల్ రావిపూడే కాకపోవచ్చు, కొత్త డైరెక్టర్లు కూడా మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. కానీ కొత్త డైరెక్టర్లు వీళ్ళ దగ్గర అప్రోచ్ అవ్వడానికి ధైర్యం చాలదు. ఇప్పుడు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళాలని అప్రోచ్ కాలేరు కొంతమంది. మంచి కథ ఉంటుంది కానీ తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు అక్కడికి. ఈ పోటీ ప్రపంచంలో ఏంటంటే అక్కడ దాకా వెళ్ళలేరు కొంత. అందుకని ఓపెన్గా ఉండాలి ఎవరైనా సరే. హీరోలు కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మంచి కథ ఎవరు తీసుకొచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. కొత్త డైరెక్టర్లు కూడా బాగా చేస్తారు, ఎందుకంటే వాళ్ళ కెరీర్ ముఖ్యం కదా వాళ్ళకి. ఎక్కడ టాలెంట్ ఉన్నా కానీ వాళ్ళు పట్టుకుని వాళ్ళతో సినిమాలు చేయడం కానీ చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. అంతేగాని వేరే హీరో 400 కోట్ల రూపాయల సినిమా చేస్తున్నారు కదా, మనం కూడా ఆ స్థాయికి వెళ్ళిపోదాం అనుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ సినిమా ద్వారా వెంకటేష్కి ఒక విధంగా చెప్పాలంటే మేలుకొలుపు లాంటిది. ఎందుకంటే మనం ఎలాంటి సినిమాలు చేయాలి, మన నుంచి జనం ఏం కోరుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ వచ్చింది. అదేండి. అయితే మనం చూసుకుంటే విక్టరీ వెంకటేష్ గారికి సంబంధించి ఇప్పటికి ఎన్నో సినిమాలు, ఎన్నో బ్యానర్లో సినిమాలు చూస్తూ వస్తున్నాం. కానీ విక్టరీ వెంకటేష్ గారు ఎప్పుడైనా సరే తన ఏజ్కి తగ్గ క్యారెక్టర్సే తీసుకుంటూ ఉంటారని చెప్పేసి అయితే మనం వింటూ వస్తున్నాం. కానీ కొంతమంది హీరోలు ఇప్పటికీ ఇంకా కాలేజ్కి సంబంధించినటువంటి ఒక సీన్లలో నటించడం కానీ లేకపోతే ఇంకా ఏదైనా చేసినా సరే విక్టరీ వెంకటేష్ గారి సక్సెస్లో కూడా ఖచ్చితంగా తను ఏజ్కి తగ్గ క్యారెక్టర్స్ తీసుకుంటారని చెప్పేసి అంటున్నారు. సో సంక్రాంతికి వస్తున్నాం కూడా అదే కోలో చూడాలంటే 100%. ఇప్పుడు సాధారణంగా ఈయన పాత్రను పక్కన పెట్టుకుంటే ఐశ్వర్య రాజేష్ కూడా 4 పిల్లల తల్లిగా చేసింది. సాధారణంగా కొత్తగా వచ్చిన హీరోయిన్లు కూడా 4 పిల్లలకి తల్లిగా చేయడానికి ఒప్పుకోరు. మరి 4 పిల్లల తండ్రిగానే వెంకటేష్ చేశాడు కదా అక్కడ. కాబట్టి ఏజ్ తగ్గ పాత్రగా చేసుకుంటూ వెళ్ళటం అనేది చాలా ఉత్తమం. దృశ్యం కూడా చూసాం, దృశ్యం కూడా అంతే కదా. ఇప్పుడు అది కూడా సపరేట్. ఇప్పుడు దృశ్యంకి అక్కడ సీక్వెల్ కూడా చేస్తున్నారు, మళ్ళీ సీక్వెల్స్ వస్తున్నాయి, మళ్ళీ వీళ్ళు వెంకటేష్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఇప్పుడు సైంధవ్ ఫెయిల్ అయినా కానీ లాస్ట్ మరి సంక్రాంతికి అది నిరుత్సాహపరిచింది. అంతకుముందు నారప్ప కూడా ఒక మాదిరిగా ఆడింది, అది కూడా పెద్దగా. కానీ అద్భుతమైన పాత్ర, సూర్యవంశం లాంటి పాత్రలు చేయగలిగిన సత్తా ఉన్న నటుడే. ఎందుకంటే మరి అప్పుడు యంగ్ వయసులో ఉన్నప్పుడే పెద్ద తరహా పాత్రలు వెంకటేష్ పోషించాడు. జయం మందిర లాంటి ఫ్యాక్షన్ మూవీస్ కూడా మంచి హిట్ కొట్టారు. కాబట్టి అంటే వెంకటేష్ లాంటి నటుడిని ఉపయోగించుకోవడం కూడా డైరెక్టర్లు తెలియాలి. అది అనిల్ రావిపూడి బాగా తెలిసింది. వెంకటేష్ ఎలాంటి పాత్రలు చేయగలడు అనేది మనం F2లోనే చూసాము. ఆయన టైమింగ్ కానీ అదంతా F2లో చూసాము, ఇప్పుడు F3లో చూసాము, ఇప్పుడు సంక్రాంతికి వస్తుందో చూసాము. కాబట్టి వెంకటేష్ లాంటి ఫ్లెక్సిబుల్గా ఉన్న హీరోల్ని, రీజనబుల్గా రెమ్యునరేషన్ ఉన్న హీరోలు తీసుకుంటే సినిమాల సంఖ్య పెరుగుద్ది ఆటోమేటిక్గా. జనాలు కూడా థియేటర్కి వెళ్ళని వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు. సాధారణంగా థియేటర్కి ఇది ఓటీటీలో వచ్చేస్తలే, మనం వెళ్ళి రిలాక్స్గా చూద్దాం అనుకున్న వాళ్ళు కూడా సినిమా బాగుందంటున్నారు. పైగా సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్తో తీసేసి దాన్ని ఇన్స్టాలో వాటిలో పోస్ట్ చేయడంతో ఒకసారి మనం వెళ్దాం, ఈ పాటలు బాగున్నాయి, దీంట్లో కామెడీ బాగుంది అనే ఫీలింగ్తో ఉన్నారు వాళ్ళు. అదండి. కాబట్టి వెంకటేష్ తన పందాన్ని మార్చుకుని సినిమాలు ఎక్కువ చేసుకోవటం, ఈ తరహా ఫ్యామిలీ ఎంటర్టైనర్లకి ప్రయారిటీ ఇవ్వడం అని చేసుకుంటే బాగుంటుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా విక్టరీ వెంకటేష్ గారి యొక్క దాంట్లో ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఒక పందా మారబోతుంది. సో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ మాత్రమే చేయబోతున్నారనేటువంటి ఆలోచనలు వచ్చారని చెప్పి అయితే తెలుస్తుంది. సో ప్రజలు కోరుకునేది కూడా అదే కాబట్టి సో ఇకపైన అన్ని మంచి హిట్లు రావాలని అయితే కోరుకుందాం. నమస్తే.